బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని స్వాగతిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో కాషాయ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మండల పార్టీ కార్యాలయం వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. జై బీజేపీ, జై మోదీ నినాదాలతో పరిసరాలను మారుమోగించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కొలిపాక రాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల విశ్వాసాన్ని పెంచాయన్నారు. రైతులు, యువత, పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఈ విజయాలకు కారణమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ విజయ పరంపర కొనసాగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నో అరాచకాల్లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి కానీ వివిధ దేశాల నుంచి చొరబడి ఎట్టి పరిస్థితుల పశ్చిమ బెంగాల్లో ఓడగొడదామనే సంకల్పంతో వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. దానికి ధీటుగా ఏదైతే ఈరోజు బీజేపీ హిందూవాదంతో ఒక మంచి దృఢమైన నమ్మకంతో హిందూవాదులందరూ ఈరోజు బీజేపీ వైపు ఉండడంతో పశ్చిమ బెంగాల్లో ఈరోజు కైవసం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు అస్సాంలో కావచ్చు, పాండిచేరిలో కావచ్చు, అదేవిధంగా ఈరోజు తమిళనాడులో కూడా ఎన్డీఏ కూటమి కూడా వచ్చే సూచన ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, హిందువులు మేల్కోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో జరిగేటువంటి అరాచకాలు చూస్తున్నారు. వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా, పాకిస్తాన్ కావచ్చు, వివిధ దేశాలు కావచ్చు, మన భారతదేశంలో చొరబడి ఎన్నో ఇలాంటి బాంబు బెదిరింపులతోటి ఎన్నో గురి చేస్తున్నారు. కావున ఈరోజు పశ్చిమ బెంగాల్తో పాటు ఈరోజు పాండిచేరి కావచ్చు, అస్సాంలో కావచ్చు, వాళ్లకు సరైన బుద్ధి నరేంద్ర మోడీ గారు చెప్పిండు. రానున్న రోజుల్లో